జీఎస్టీని తగ్గిస్తూ తీసుకొచ్చిన సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అన్నారు. మరిన్ని వివరాలు. రేపటి నుంచి దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను స్లాబులను తగ్గిస్తూ సెప్టెంబర్ 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని అన్నారు. రేపటి నుంచి దేశంలో జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని, పొదుపు ఉత్సవం ఆరంభం కాబోతుందని అన్నారు. జీఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల్లో పొదుపు సంస్కృతి పెరుగుతుందని ప్రధాని ఆకాంక్షించారు. कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగుతామని ప్రకటించిన మోదీ గతంలో డజన్ల కొద్దీ ట్యాక్సులతో భారతీయులు ఇబ్బందులు పడ్డారని, పన్నుల భారాన్ని దేశంలోని పేదలు, సామాన్యులు భరించారని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని అందరి సూచనల మేరకు పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. జీఎస్టీ 2.0తో ఒకే దేశం ఒకే పన్ను కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 25 కోట్ల మంది నూతన మధ్యతరగతిగా అవతరించారని అన్నారు. 12 లక్షల వరకు మినహాయింపుతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని, మధ్యతరగతి ప్రజలు కూడా పన్ను చెల్లించి దేశ అభివృద్ధిలో భాగమవుతున్నారని అన్నారు. ఆదాయ పన్ను, జీఎస్టీ తగ్గింపును దేశ ప్రజలకు డబుల్ బొనాన్జాగా ప్రధాని అభివర్ణించారు. మనకు తెలియకుండానే విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో మేడ్ ఇన్ ఇండియాకు క్రమంగా గుర్తింపు పెరుగుతోందని అన్నారు. దేశంలోని ప్రతి కొట్టు స్వదేశీ వస్తువులతో నిండిపోవాలని, స్వదేశీ వస్తువుల వినియోగం ప్రతి భారతీయుడి అలవాటుగా మారాలని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत का है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులకు బదులు 5%, 18% స్లాబుల్లోనే జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతో నిత్యావసరాలు మొదలుకొని విలాస వస్తువుల వరకు ధరలు తగ్గనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.